కొరకై కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూసి మనం యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందుతామండి. కాబట్టి ఈ దినము మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుతున్నాం. యోహాను సువార్తలో చదవండి. 8వ అధ్యాయము యోహాను గారు రాశారండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. 8వ అధ్యాయము 51 వచనం, 52 వచనం. 51, 52 చూస్తే ఏమి రాయబడుతున్నాయంటే, ఒకడు నా మాట గైకొనేడలా వాడెన్నడూ కూడా మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. 2వ వచనం, అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదురు. అబ్రహామును ప్రవక్తను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనేవాడు ఎన్నడూను కూడా మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు అనేటువంటి మాటలు అక్కడ మన గమనాన్ని తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి మన తండ్రి అయిన అక్కడ భాగంలో చూస్తే ఏమంటున్నాడు, మన తండ్రి అయిన అబ్రహాము. కాబట్టి అందుకు ఏమంటున్నారు, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, కాబట్టి నీవు అతని కంటే గొప్పవాడివా అంటున్నారు. కాబట్టి ప్రవక్తలు కూడా చనిపోయారు, నిన్ను నీవెవడవని చెప్పుకుంటున్నావని ఆయన్ను అడిగారంట. కాబట్టి ఇక్కడ చాలండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు, మనము క్రీస్తులో ఉంచుకోవాల్సినటువంటి మాటలు అనేటువంటి మాటల గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు హెచ్చరిక వర్తమానంలో మనతో మాట్లాడండి అన్నారు. కాబట్టి క్రీస్తు మాటను మనము గై కొనాలి. మన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, హెచ్చరిక వర్తమానంలో క్రీస్తు మాటను మనం గైకుంటున్నామా లేదా అనేటువంటిది మనం మరి వాక్య పిల్లలు మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం ఏమంటున్నాం. క్రీస్తు మాటను గైకుంటున్నామా లేక క్రీస్తు మాటను మనం ఎదురు తిరుగుతున్నామా అనేటువంటిది నీవు నన్ను నేను మరి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా బలలో పాలు పంపులు పొందేటువంటి వారు మరి ఈ యొక్క హెచ్చరికను మనం మరి తీసుకోవాల్సిన వారు వింటున్నాం. కాబట్టి ఒకడు నా మాట గైకొనేడు వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వానికి ఉత్తరం ఇచ్చిన అంటున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. అయితే అందుకు 2వ వచనంలో, అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు నేను ఎరుగుదును. అబ్రహామును ప్రవక్తలందరూ కూడా చనిపోయారు, అయినా కూడా ఒకడు నా మాట గైకొని నీడల వాడు ఎన్నడూ కూడా మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు అనేటువంటి మాటను మరి వారు అంటూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో అంటే వారు ప్రభువుని నమ్మలేదు. కాబట్టి మన భాగంలో మనం ప్రభువుని నమ్మేటువంటి వారు ఉండాలంటే క్రీస్తు మాటను మనం ఏం చేయాలంట, గైకొనేటువంటి వారి ఉండాలి. కాబట్టి క్రీస్తు మాటను వింటున్నావా అంటే నమ్ముతున్నావా లేదా, గైకుంటున్నావా లేదా అనేది ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మధ్యాహ్న కాల సమయంలో బలలో పాలు పంపులు పొందే ముందు ఈ హెచ్చరికని ప్రభు మనకిస్తూ ఉన్నారు. కాబట్టి మనం మరి గైకుంటున్నామా లేక విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి మరల లోకంలో పాపంలో మనం పరిస్థితుల్లో కలిసిపోతున్నాము. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. 2వదిగా ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15 వచనం, 14వ అధ్యాయము 15 వచనం కూడా చదువుతాము. ఆ మాట కూడా చూస్తే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి 2వ మాట ఏమంటున్నాడంటే, క్రీస్తు అంటున్నాడు, క్రీస్తు ఆజ్ఞలు మనం ఏం చేయాలంట, గై కొనాలి అంటున్నాడు. రెండవ మాట హెచ్చరిక ఏంటంటే, ఆయన మాటలను మనం గైకుంటున్నామా లేదా. గై కొనటం అంటే చెప్పండి, వినటం. కాబట్టి ఆ మాటని ప్రభువు యేసుక్రీస్తు వారు మన భాగంలోకి తీసుకొస్తూ ఆ మాట అంటున్నారు 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను ఏం చేస్తారంట, గై కొంటాము అంట. అనగా ఆ మాట మనం వింటాం. కాబట్టి మనం ఎవరైనా ప్రేమించామనుకో వారు చెప్పిన మాటలు మనము వింటాం. అలాగే వారు ఎవరైనా మనం చెప్పినటువంటి మాటలు మన ఎడల నమ్మకం ఉంటే వారు మనం చెప్పినటువంటి వాక్యాన్ని విని వారు నమ్ముతారు. అలాగే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, 2వది క్రీస్తు ఆజ్ఞలను గైకొనాలి అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఆయనకు ఆజ్ఞలు మరి కట్టడలు విధులు మనం గైకుంటున్నామా లేదా అనేటువంటిది కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు మన గమనంలోనికి ఆయన హెచ్చరిక వర్తమానంలో మాట్లాడుతున్నారు. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నారు. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా లేదా
నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకొని వాక్యపు వెలుగులో పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ఆయన శరీరము సాదృశ్యుకున్న రొట్టెలో, ఆయన రక్తమునకు సాదృశ్యుకున్న ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందవలసిన వారం వింటున్నాం. మూడో తలంపుగా మనం చూస్తాము ఎఫెసీ పత్రిక 4:3. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా మనం చదువుకుంటామండి. 4వ అధ్యాయము చదవండి. 4:3లో చూడిస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాను. మూడో తలంపు కూడా చూస్తే, ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మూడో తలంపు ఏంటంటే, ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఎందుకంటే మరి మా 3వ వచనం చూసాం కదా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా పిలిచాడు. అనేకులు పిలవలేదు. ఇందాక మనం కొరింథీ పత్రికలు చూసాం కదా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మరి 29వ వచనంలో చూసాం కదా, ఆయన ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు ఈ లోకంలో? మరి తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నికలైనటువంటి వారిని, నీచులను కదా, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను వారిలో నీవు నేను కూడా ఉన్నాం. కాబట్టి నిన్ను నన్ను కూడా ఈ లోకంలో తృణీకరించారు. ఈ కుటుంబంలో, నీ కుటుంబంలో నేను తృణీకరించవచ్చు, నా కుటుంబంలో నన్ను తృణీకరించవచ్చు, సమాజంలో నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, నిన్ను గొప్పదానిగా చూడలేకపోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఏం చేస్తూ వచ్చారంట? ఆయన ఏం చేస్తూ వచ్చారని ఆ భాగంలో చూస్తున్నాము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనం ఉన్నామా లేదా? ఆయన పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఉండాలంటే ఏం చేయాలి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో ఉండాలి. కాబట్టి మన జీవితంలో వినయ విధేయతలు మనం కలిగి ఉన్నామా? లేక లోకంలో వారు ఉన్నట్లుగానే, లోకంలో మాట్లాడుతున్నట్లుగానే మనం మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. రక్షించబడి నీకు నాకు కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలి, కానీ మరి అగ్గిపొల వేసినట్టుగా ఉండకూడదు కదా. మరి నీవు నేను కూడా మన మాటలు ఎలా ఉన్నాయో, మరి దీర్ఘశాంతంతో కూడినటువంటి మనసుతో నువ్వు నడుచుకుంటున్నావా, లేక వినయంతో నడుచుకుంటున్నావో లేదో నిన్ను నీవే పరిశీలించుకో. వాక్యపు వెలుగులో ప్రభు యేసుక్రీస్తు వారి వాక్యము, మరి ఆయన 2 అంచులైనటువంటి ఖడ్గము కలిగింది వాక్యం. ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో యొక్క మొదటి ఆదివారం రోజు ప్రభు బలలో యోగ్యంగా మనం పాలు పంపులు పొందాలని దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. ఎలా మనం పాలు పంపులు పొందాలంటే దీర్ఘశాంతముతో కూడినటువంటిది. ఎలాంటిది అంట? సంపూర్ణ వినయముతో. కాబట్టి 4వది ఎలా ఉండాలంట? సాత్వికముతో. ఇవన్నీ కూడా సాత్వికముతో, వినయముతో, సంపూర్ణతతో, దీర్ఘశాంతముతో అనేటువంటి మాటలు మన హృదయానికి ప్రభు యేసుక్రీస్తు వారు తీసుకొస్తా ఉన్నారు. అలాంటి హృదయం కలిగి, అలాంటి జీవితం కలిగి, అలాంటి మనసు కలిగి నీవు నడుచుకుంటున్నావా లేదా? నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు అంటున్నాడు, నీవు నేను కూడా పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా మరి నడుచుకుంటున్నామా, లేక ప్రభు పిలుపుకు ఆయన పిలుపు మరి విధేయతగా ఉంటున్నామా లేదా? ఆయన్ని మనం ఎదిరిస్తున్నామో లేక మనం ఆయన్ని తృణీకరిస్తున్నామో నిన్ను నీవే పరిశీలించుకో. పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆ బల్లలో మనము ప్రభు శరీరానికి సాదృశ్యుకున్నటువంటి ఆ బల్లలో మనం యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొందాలంటే మనల్ని మనం ముందుగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. కానీ మరి ఆచారంగానో, అలవాటుగానో, ప్రసాదంగానో అది తీసుకుంటే ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా మీ జీవితం ఉన్నదా, మీ బ్రతుకు ఉన్నదా, మీ నడవడి ఉన్నదా అని ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. కనుక దీర్ఘశాంతం కలిగి ఉంటున్నావా, లేక కోపపడుతున్నావా, ఆవేశపడుతున్నావా కదా? ఒకవేళ బీపీ తెచ్చుకుంటున్నావో. కాబట్టి నిన్ను నీవే పరిశీలన చేసుకో. 2వది సంపూర్ణమైనటువంటి వినయం కలిగి ఉంటున్నావా లేదా? ఈ మాటలన్నీ కూడా వివరించాలంటే ఈ మాటలన్నీ కూడా సరిపోద్ది అన్నమాట. కాబట్టి సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలు మరి నీ నా జీవితంలో కలిగి ఉన్నావా లేదా? దేవునికి విధేయతగా ఉంటున్నావా లేదో మరి నిన్ను నీవే పరిశీలన చేసుకుని పరీక్షించుకుని వాక్యపు వెలుగులో
మరి దేవుని మనం అందుకని అంటాడు కదా. మరి మరి ఈ మాటలు కూడా చూస్తాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:3 చూస్తే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:3 మరి పక్కనే ఉంది ఆ మాట కూడా చూస్తాం. 2వ అధ్యాయం. కాబట్టి 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎలాంటి మాటలు ప్రభు చెప్తున్నారు చూసారా. కాబట్టి ఈ మాట మనకు దేని మూలకంగా ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ వస్తున్నారని చూస్తే, సంపూర్ణమైనటువంటి విధేయతలు వినయంతో ఉంటున్నావా లేదా అనేటువంటి మాటను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనానికి ఈ మాటను తీసుకొస్తున్నారు. ఏ మాట? అది ఎన్నో వచనం చదివారు? 2వ అధ్యాయము 3వ వచనంలో, కక్ష చేతనైనను. ఒకవేళ కక్షలు కార్పణ్యాలను హృదయంలో ఉంచుకుని బలలో పాల్పొందితే ప్రయోజనం లేదు. కాబట్టి కక్ష చేతనైనను, రెండవది వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. కాబట్టి ఈనాడు ఒక సేవకులు మరి వృద్ధి పొందితే ఒక సేవకుడు ఓర్చుకోలేడు. ఒక సేవకుడి దగ్గరికి అనేకులు వస్తే ఒక సేవకులు ఓర్చుకునేటువంటి వారు ఉంటూ ఉన్నారు. కనీసం ప్రేమ లేనటువంటి వారు ఉన్నారు ఈనాడు సేవకులు. పేరుకే సేవకులు, కానీ వారి హృదయం అంతా కూడా కక్ష శాతం ఉన్నది. అనేకులు మనం చూస్తూ వచ్చాం. నిన్నటి దినం ఒక సేవకురాలు ఒక ఆమె అన్నారు, అయ్యా మీరు వెళ్ళిపోయేసిన తర్వాత మాకు సరైన పాటలు పాడేవాళ్ళు లేరయ్యా, ఏమి వెళ్ళలేకపోతున్నామయ్యా, అసలంతా అందరూ వెళ్ళిపోయారయ్యా అని ఒక సహోదరి ఎంతగానో బాధపడింది, ఆ యొక్క హైందవ సహోదరి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు అంటున్నాడు, ప్రభువును కలిగిన తర్వాత మనం అందరం కూడా క్షమించుకోవాలి. కానీ ఈనాడు మనుషులు క్షమించుకోవడం లేదు. అయితే అంటున్నాడు, కక్ష చేతనైన వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరితోనొకడు ఎలా ఉండాలంట? తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఈనాడు నాకంటే వాడు గొప్పవాడంటే వాడు ఒప్పుకోరు. నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, అంతేగాని ఆమె గొప్పది కాదు అనేటువంటి వారిగా పోటీతత్వం ఉన్నది. కానీ మరి విధేయత కలిగినటువంటి వారిగా నీ కూడా ఉన్నామా లేదా అని వాక్య వివరణలు మనం పరిశీలించుకోవాలి. ఆ సహోదరి చెప్పి, అయ్యా మీరు వాక్యం చెప్తున్నప్పుడు మేము చక్కగా వింటామయ్యా అని తను చెప్తా ఉన్నది. నిజంగా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలి. కాబట్టి ఈనాడు అలాంటి వారిగా ఉంటున్నామేమో. ఒకవేళ మనం పరిశీలించుకుందాం. అలా ఉండి నీవు అంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సంపూర్ణమైన విధేయతతో ఉన్నామా లేదా. మరి మూడవది సాత్వికముతో అంటున్నాడు. కాబట్టి ఎలాంటి భావం అంట? సాత్వికముతో మనం ఎలా ఉండాలంట? నడుచుకోనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? బతిమాలుతున్నాడు. మనం బెదిరిస్తలేదు, కానీ ప్రభు అనే యేసుక్రీస్తు మనం కూడా మన పిల్లలను బతిమాలుతాం కదా. అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళమ్మా, ఈరోజు ఈ కూర తినమ్మా, రేపు మంచి కూర వండుతానులే, ఈరోజుకి తినమ్మా, ఈ పచ్చడి అయితే ఏందిలే తినమ్మా, నెయ్యేసు తినమ్మా, పప్పు బాగుండిద్దిలే అని నేను కూడా పిల్లలు బతిమాలుతాము. అట్లాగే ఖైదీనైనటువంటి మరి ఇక అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే సాత్వికముతో నడుచుకోవాలి, సాత్వికతతో నడుచుకోవాలని బతిమాలుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో నిన్ను నాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతిమాలి ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. కాబట్టి నా జీవితంలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించి గలతీ పత్రిక 5:23 కూడా చదువుకుంటాం. గలతీ పత్రిక 5:23లో గలతీలు రాసిన పత్రిక 5 అధ్యాయము 23-24 వచ్చినారు. 5వ అధ్యాయం 23-24 వచ్చినారు చదువుతాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా నీకు శరీర ఇచ్ఛలు ఉన్నాయేమో, శరీర కోరికలు ఉన్నాయేమో, ఎలా నడుచుకుంటున్నావో నిన్ను నీవు పరీక్షించుకో. ఎవరో వచ్చి నేను పరిశీలించవసరం. అయితే ప్రభువాక్యంలో అయితే మనల్ని మనమే విమర్శించుకునే అలా తీర్పు పొందక పోదుమని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమమేది కూడా లేదంటున్నాడు. మరి క్రీస్తు యేసు సంబంధాలు ఎలా ఉండాలంటే
ఎలా ఉండాలంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును శరీరమును వారి ఇచ్ఛలతో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి నువ్వు సిలువ వేసావా, లేక సిలువ వేయకోకుండా ఆ సిలువను పక్కన పెట్టేసి మరి లోకంలో వాటి కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు. కాబట్టి నిన్ను నీవే పరిశీలించుకో, నన్ను నేనే పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో దురాశలు ఉన్నాయేమో, ఆశ కానిదే దురాశ. కాబట్టి దురాశను తీసివేసుకో, శరీర ఇచ్చలను వాటన్నిటిని కూడా సిలివేసి ఉన్నాను అంటున్నాడు. 25వ వచనం చదివితే మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం అంటున్నాడు. కాబట్టి ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నావా, లేక శరీరం చెప్పినట్టే అనుసరించుకుంటున్నావా? మన శత్రువే, మన శరీరమే మనకు ప్రధానమైన శత్రువు. ఆత్మ చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. శరీరం ఏముంటుంది? సుఖపడమంటది. శరీరం ఏముంటుంది? తినుము త్రాగుము సుఖించమంటది. ఆత్మ అయితే ఏముంటుంది? ఇవన్నీ కాదు, ఆత్మలో బలపడాలంటది ఆత్మ. అయితే ఏది గెలిచి వీటిల్లో? కాబట్టి నీలో నిన్నే పరిశీలన చేసుకుని శరీరం గెలుస్తుందా, ఆత్మ గెలుస్తుందో నిన్ను నీవు పరిశీలించుకుని పరీక్షించుకో. అందుకంటున్న ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. క్రమముగా నడుచుకోవాలి, క్రమం తప్పకూడదు. ఆత్మ ఏం చెప్తే ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు కదా ఒకసారి. కాబట్టి నేను కూడా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, లేక శరీరానుసారంగా నడుచుకుంటున్నామో మనల్ని మనమే పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో వచ్చి మనల్ని పరిశీలించే అవసరం లేదు. కాబట్టి అపోస్తలుడైన మరి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన 4వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటూ వచ్చారంట? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ మరి సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తానంట? బతిమాలుకొనుచుంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో నిన్ను నన్ను కూడా బతిమాలుతున్నాడు. మరి కోపడతలేదు, ఆయన ఎంత మాత్రం కూడా నా మీద కక్ష పెట్టుకోలేదు, కానీ ఆయన బతిమాలుతున్నాడు. అమ్మా మందిరానికి రమ్మా, అయ్యా మందిరానికి రాయ్యా, దేవుని సన్నిధికి రాయ్యా అని ప్రార్థన చేసుకయ్యా, దేవుని వాక్యం వినయ్యా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా బతిమాలుకుంటున్నాడు. కనుక మరి సాత్వికతంతో మనం నడుచుకుంటున్నామా లేదా అని మనం పరిశీలించుకుని నడుచుకున్న వాళ్ళని ప్రభు ఖైదీనైనటువంటి నేను. అందుకనే ఫిలిప్పీ పత్రిక 1:27 కూడా చూస్తే 1వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. మొదటి అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఏం రాయబడుతుంది? నేను వచ్చి మిమ్మను చూచినాను, రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారిక బెదరక అందరూ కూడా ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై ఎలా ఉండాలంట? ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నామా, వేరే విధంగా మనం ప్రవర్తిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారం వింటున్నాం. 4వ తలంపులో చూస్తే మనము యాకోబు పత్రిక 1:27 చదువుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. క్లుప్తంగా ముగిద్దాం, సమయం 2 గంటలు అవుతుంది కాబట్టి ఆ మాట కూడా చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. చివరి మాట, తండ్రి అయిన దేవుని ఎదుట మరి ఎలా ఉండాలంట? పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా ఎలా ఉండాలంట? తన్ను తాను కాపాడుకొనుటే. కాబట్టి 4వ తలంపులో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యమును బట్టి నిష్కలంకంగా ఉండాలి. 4వ హెచ్చరిక వాక్యమును బట్టి ఎలా ఉండాలంట? నిష్కలంకంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చెప్పారని వాళ్ళ మాట వినకూడదు, వీళ్ళు చెప్పారని వీళ్ళ మాట మనం వినకూడదు. కానీ వాక్యాన్ని బట్టి మనం ఖండించాలి, గద్దించాలి, తప్పును గద్దించాలి. కానీ గద్దించకుండా సమర్థిస్తే అదే మరి అంతా కూడా సంఘానికి విద్రోహం అవుతుంది. సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెదిరిపోతారు. గల కారణం ఏంటంటే మరి సంఘంలో ఉన్నటువంటి అప్పుడు కాపరి గద్దించకుండా సమర్థిస్తే గొర్రెలన్నీ కూడా చెదిరిపోతూ ఉంటాయి. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు వాక్యమును బట్టి నిష్కలంకంగా ఉండాలి.
అంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో నిష్కలంకమైనటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. నిష్కలంకమైనటువంటి మరి భక్తి నీలో ఉన్నదా, నాలో ఉన్నదా అని నిన్ను నీవే పరిశీలన చేసుకుని పరిశీలించుకో. మరి నిన్ను నీవే మరి ఒక ప్రశ్న వేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట మరి పవిత్రంగా ఉండామా లేదా? ఎవరు ఎదుటంట? తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట, భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? పవిత్రంగా జీవిస్తున్నామా లేదా? మన మాటలు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన తలంపులు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని మనల్ని మనం పరిశీలించుకోవాలంట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటున్నాడు. కాబట్టి నిష్కలంకమైన భక్తి జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మనం బలలో ప్రవేశిస్తాం.